అగ్రరాజ్యంలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేలా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ జారీ చేసిన సరికొత్త ఆదేశాలు 3 లక్షల మంది భారతీయ అమెరికన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వారందరిపై దేశ బహిష్కరణ వేటు వేసి బలవంతంగా స్వదేశానికి పంపే ప్రమాదం పొంచి ఉంది. సరైన పత్రాలు లేని దాదాపు 1,10,00,000 మంది వలసదారుల్ని తిరిగి వారి దేశాలకు పంపేలా తమ సిబ్బందికి పూర్తి అధికారాలిస్తూ అమెరికా హోంశాఖ 2 ఆదేశాలు జారీ చేసింది. ఏ వ్యక్తి అయినా వలస నిబంధనల్ని ఉల్లంఘించారని సంబంధిత అధికారి భావిస్తే ఆ వ్యక్తిని అరెస్టు చేయవచ్చని హోంశాఖ స్పష్టం చేసింది. అలాంటి వ్యక్తులపై విచారణ పూర్తయ్యే వరకు వారి స్వదేశాలకు బలవంతంగా పంపేందుకు వీలు కల్పించింది. దేశ భద్రతకు ముప్పు కలిగించే వారే తమకు తొలి ప్రాధాన్యమని, అలాంటి వారు దాదాపు 1 కోటి మంది ఉన్నారని అమెరికా చెబుతున్నా అక్రమ వలసదారులు ఎవరినైనా దేశం నుంచి బహిష్కరించేలా సిబ్బందికి అధికారాలు కట్టబెట్టింది. ట్రంప్ సర్కారు గురిపెట్టిన 1,10,00,000 మంది అక్రమ వలసదారుల్లో 3 లక్షల మంది భారతీయ అమెరికన్లేనని అనధికారిక లెక్కల ద్వారా తెలిసింది. ఈ ఆదేశాల్ని డెమోక్రాట్లు వ్యతిరేకించగా శ్వేత సౌధం మాత్రం సమర్థించుకుంది.